'ధూమ్ 2' సినిమాలో హృతిక్ రోషన్ గారు ఏ విధంగా అయితే దొంగతనం చేశారో అదే విధంగా కాకపోయినా కాస్త మార్పులు చేస్తూ ఫ్రాన్స్ లో కూడా ఇదే విధమైనటువంటి దొంగతనం జరిగింది. పారిస్ లోని లూఫ్ మ్యూజియం లో ఏంటంటే 9 లగ్జరీస్ ఐటమ్స్ ని దొంగతనం చేసేశారు. దొంగతనం చేయబడినటువంటి కాస్ట్లీ ఐటమ్స్ లో నెపోలియన్ థర్డ్ వైఫ్ కి సంబంధించినటువంటి జ్యువెలరీ ఒకటి ఉంది ఫ్రెండ్స్. దాంట్లో అయితే ఏకంగా 2004 డైమండ్స్ అనేవి ఉన్నాయి. ఈ 9 ఐటమ్స్ లోనే ఒక కాస్ట్లీ కిరీటం కూడా ఒకటి ఉంది. ఆ కిరీటం అయితే వీళ్ళు తీసుకుపోయే క్రమంలో బ్రేక్ కూడా అయిపోయి దాంట్లో నుంచి డైమండ్స్ కూడా కింద పడ్డాయి. దొంగతనం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు కంప్లీట్ గా కన్స్ట్రక్షన్ వర్కర్ లాగా డ్రెస్ కోడ్ ని మెయింటైన్ చేశారు. దొంగలు తీసుకొచ్చిన వెహికల్ లో మెకానికల్ లిఫ్ట్ ద్వారా ఎక్కడైతే జ్యువెలరీ ఉందో ఆ ప్లేస్ లో ఆ బాల్కనీలోకి ఈజీగా వాళ్ళు ఏంటంటే ఆ లిఫ్ట్ ద్వారా వెళ్ళిపోయారు. ఇక్కడ అసలైన షాకింగ్ విషయం ఏంటంటే కేవలం 4 నిమిషాల్లో వాళ్ళు ఏంటంటే దొంగతనం కంప్లీట్ చేసేసుకుని కిందకు వచ్చేసారు. మొత్తంగా చూసుకుంటే ఈ దొంగతనం మొత్తం కూడా 7 నిమిషాల్లో కంప్లీట్ అయిపోయింది. కానీ దొంగలు వాళ్ళు తీసుకొచ్చినటువంటి వెహికల్ ని కాల్ చేద్దామని చూశారు కానీ అది కూడా జరగకపోవడంతో కేవలం బైకుల్లో తప్పించేసుకున్నారు. ఏది ఏమైనా ప్రపంచాన్ని షేక్ చేసినటువంటి ఇంత కాస్ట్లీ దొంగతనానికి థెఫ్ట్ ఆఫ్ డికేడ్ అనే పేరు కూడా వచ్చింది.